మరి వాక్యంలోనికి మనం వెళ్దాం. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వాక్యము ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి 14 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 14, అంటే 12 వర్సెస్ ఉన్నాయి. ఇందులో 12 వర్సెస్లో ఇంగ్లీష్లో 246 లెటర్స్ ఉన్నాయి. 202 గ్రీక్లో ఈ లెటర్స్ ఉన్నాయి. ఇది ఒకటే సెంటెన్స్ అన్నమాట. సో మరలా 15 నుండి 23 వరకు ఒక సెంటెన్స్. సో అపోస్తలుడైన పౌలు సహోదరు చదవక మునుపు కొంచెం దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక అన్నమాట. పౌలు ఆయా పట్టణాలు ప్రదర్శించినప్పుడు వెళ్ళినప్పుడు స్టార్ట్ చేసినటువంటి సంఘాలు అన్నమాట. ఫిలిప్పీ పట్టణం మిలిటరీ ఏరియాలో కూడా చర్చిని స్టార్ట్ చేశాడు అనమాట. ఎఫెసీ పట్టణం అనేది చాలా టెంపుల్స్ ఉండే ఏరియా. టెంపుల్స్ అంటే హిందూ అంటే గుళ్ళు ఉండే ఏరియా అనమాట. అక్కడ కూడా వెళ్ళి చర్చిని ప్రారంభించాడు అనమాట. ఆ ఏరియాలో చర్చిని ప్రారంభించాలంటే ఎన్ని కష్టాలు పడి ఉంటాడు. ఒకసారి 3 నెలలు ఉన్నాడు, ఇంకొకసారి 2 సంవత్సరాలు గడిపాడు. చాలా వాక్యాలు చెప్పినా ఎదిరించేవారు ఉన్నారు, కానీ అంగీకరించిన వారు లేరన్నమాట. చివరికి 12 మంది యూదులు మొట్టమొదటి బిలీవర్స్ అయ్యారు. తదుపరి మాంత్రికులు కన్వర్ట్ అయ్యారన్నమాట. ఆ రకంగా చర్చిని ప్రారంభించాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. అయితే ఆ సందర్భంలో ఆ చర్చికి పాస్టర్గా ఎవరిని పెట్టాడంటే తిమోతిని పెట్టాడు అనమాట. తిమోతి ఎవరు తెలుసా మీకు? మన ఇంటి పక్కన ఉంటాడు ఆయన అనుకుంటారండి. పౌలు గారి శిష్యుడు అనమాట. పౌలు గారి అమ్మ ఆయన శిష్యురాలు, విశ్వాసి. వాళ్ళ అమ్మమ్మ కూడా పౌలు గారు ఆత్మీయ బిడ్డ అనమాట. అందుకని అంటాడు కదా, ఈ విశ్వాసం మీ అమ్మలో చూశాను, నీ అమ్మమ్మలో చూశాను అంటాడు, మీ అవ్వలో చూశాను అంటాడు. అంటే 3 తరాల నుండి ఎవరిని ఫాలో చేస్తున్నారంటే యేసయ్యని ఫాలో చేస్తూ పౌలు యొక్క బోధనలో పెరిగారన్నమాట. ఆమేన్. నేను అప్పుడప్పుడు మనల్ని చూస్తే 4 తరాల వరకు ఉన్నారు మన దగ్గర కూడా. ఆమేన్. ఎవరు ఆమేన్ అంటలేదు? ప్రైజ్ ది లార్డ్. మీ నాయనమ్మ మన సంఘం, మీ అమ్మ మన సంఘం, మీరు మా సంఘం, మీ పిల్లలు మా సంఘం, మీ పిల్లల పిల్లలు కూడా సంఘం. ఆమేన్. అన్వేష్ హల్లెలూయా. అన్వేష్ పిల్లలు మన సంఘం అవుతారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే పిల్లలు మన సంఘం. అప్పటికి కర్రించుకుంటారు. హల్లెలూయా. నేనే చెప్పాలా? మీ పిల్లలకి అందరికి పెళ్ళిళ్ళు నేనే చేయాలా? ఆమేన్. వెరీ గుడ్. సో నా ప్రార్థన ఏంటంటే కర్రించుకుని నడవకూడదని ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం కదా. పౌలు అంటాడు, నీలో ఉన్న విశ్వాసం మీ అమ్మలో చూశాను, మీ అమ్మమ్మలో చూశాను అంటాడు. అమ్మమే అంటారు. సో ఇంకోటి అంటాడు, నీలో నేను వాక్యాన్ని డిపాజిట్ చేశాను అంటాడు. డిపాజిట్ చేశాను, దీని నుండి వైతొలగొద్దు అంటాడు అన్నమాట. ఆమేన్. సో ఆయన స్టార్ట్ చేసిన చర్చ్ అనమాట. పాస్టర్గా ఎవరిని పెట్టాడు? తిమోతిని పెట్టినప్పుడు ఆ సంఘంలో కొన్ని రకాల వేరే పాస్టర్లు ప్రవేశించి అందులో ఉన్న వారిని కలవరపరిచారనమాట. కలవరపరిస్తే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు 2 ప్రమాదాల గుండా వెళ్తున్నారనమాట. పౌలు వ్రాసినప్పుడు 2 ప్రమాదాల గుండా వెళ్తున్నారు. ఏంటి ఆ ప్రమాదం అంటే, ద ఫస్ట్ ఏంటంటే లూజింగ్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్. సువార్త సత్యాన్ని కోల్పోతున్నారన్నమాట. సువార్త నుండి ఏమవుతున్నారంటే
వైదొలుగుతున్నారనమాట. సో చర్చ్ మెయిన్ ఫోకస్ ఏమై ఉండాలంటే సువార్త ప్రకటించేవారుగా మనం ఉండాలన్నమాట. ఆమె చెప్పండి, ఎందుకు మనం రక్షించుకున్నాడు చెప్పండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పాలి? సువార్తను ప్రకటించాలి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి టైం దొరికినప్పుడల్లా ఎవరో ఒకరికి ఏం చెప్పాలంటే సువార్త. అందుకని పౌలు అంటాడు కదా, సువార్త చేత నేను కనబడ్డానా ఏదంటాడు, కట్టబడదు కాదు, సువార్త నన్ను కన్నది అంటాడు. సువార్త పిల్లల్ని పెడుతుంది అన్నమాట. సో మీరందరూ సువార్త ద్వారా యేసయ్య పిల్లలుగా అయ్యారనమాట. మీకు ఎప్పుడు ఒకసారి ఏమి అందించబడింది? సువార్త అందించబడింది. సువార్త నా బంధకములో కనిన నా కుమారుడు అంటాడు అనమాట. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. మరి ఒక డేంజర్ ఏంటంటే లూజింగ్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్. రెండోది లూజింగ్ ద లవ్ ఫర్ గాడ్. ప్రకటన గ్రంథంలో అంటాడు, నీవు మొదటి ప్రేమను కోల్పోతీవి అంటాడు అనమాట కదా. రక్షించబడినప్పుడు మనకి ఎలా ఉంటుంది ప్రేమ? మొదటి ప్రేమ. ఈవెన్ పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? మాట్లాడతలేదు ఎవరు. నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, లేకపోతే ఏదేదో చెప్తాం కదా. రాను రాను ఆ ప్రేమ ఏమైపోద్దంటే చెప్పండి, నువ్వు లేకపోతేనే బతకగలను అంటారు ఇప్పుడు కదా. ఫస్ట్ నువ్వే నా ప్రాణం, నువ్వే నా ధ్యానం, నువ్వు నా హనీ అంటాడు. ఇప్పుడు నా మనీ అంటాడా? చెప్పండి, ఒకప్పుడు అని అన్నాడు, ఇప్పుడు మనీ అంటే అలా అయిపోద్ది అనమాట. అందుకనే ఈ సంఘానికి రెండో డేంజర్ ఏంటంటే దే ఆర్ లూజింగ్ లవ్ ఫర్ గాడ్. దేవుని పట్ల మన ప్రేమను ఎప్పుడు ఏమవ్వకూడదంటే చల్లారిపోకూడదు. ఇంకో సందర్భంలో అంటాడు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉంటే మేలు. ఎలా ఉన్నావు అన్నాడంటే నులివెచ్చగా ఉన్నావు అంటాడు. అప్పుడు నేను నిన్ను వాంతి చేస్తాను అంటాడు అనమాట, వామిటింగ్ చేస్తున్నాను. ఓకే, సో అలాంటి సందర్భంలో ఈ లెటర్ రాస్తున్నాడు అనమాట. సో రెఫరెన్స్లు చెప్పడానికి మీరు రాసుకోండి. రెవల్యూషన్ 2:1-4 ఉంటుంది. అలాగే అపోస్తుల కార్యాలు 20లో ఎఫెసీ చర్చ్ యొక్క ఫౌండేషన్ అంత ఉంటుంది అనమాట. ఇది నేను యాక్చువల్గా బైబిల్ స్టడీలో చెప్పాను, మొన్న బుధవారం బైబిల్ స్టడీలో చెప్పాను. సో బైబిల్ స్టడీకి మీరు ఒక 1.5 hours వస్తే మంచిగా ఉంటుంది. సో ఎన్నో పనులున్నా రావడానికి ట్రై చేయండి. సో దయచేసి ప్రతి బుధవారం, ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది, సాటర్డే యూత్ మీటింగ్ ఉంటుంది. యవనస్తులందరూ రండి, మీ యవన బిడ్డలను పంపండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, సో ఇప్పుడు అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బైబిల్, వీ హ్యావ్ ఎ బైబిల్. సో మీరు అయిన చర్చ్కి వస్తున్నప్పుడు పెన్ను, డైరీ, చెప్పండి ఏం తెచ్చుకోవాలి? పెన్ను, పేపరు, పైసలు వద్దులే, ఏం తెచ్చుకోవాలి? పెన్ను, పేపరు, కంపల్సరీగా. డైరీ ఉంటే మంచిది. న్యూ ఇయర్ డైరీ ఒకటి తీసుకోండి, రాసుకోండి, రిఫరెన్స్లు రాసుకోండి. ఇంటికి వెళ్ళి దాన్ని ఏం చేయాలి? మీరు చదువుకోవాలి. మీకు ఆ వర్డ్ నాలెడ్జ్ వస్తే మిమ్మల్ని ఎవ్వరు కూడా మోసపరచలేరు అన్నమాట. ఏమైనా ఓకే, ఇప్పుడు సిస్టర్ చదువుతుండగా మీరు అందరూ బైబిల్ తెరిచి చూడండి, వినండి. చదవమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-14 వాక్యాలు. వెరీ గుడ్, చదవండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి
మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఓకే, ఆమేన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఓకే, జనవరి 1వ తేదీన ఒక మెసేజ్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మన వాక్య సిలబస్ వేరని గుర్తుందా? మన కెరికులమా ఏమంటారు దాన్ని? కరికులం ఈజ్ డిఫరెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఒక రకంగా చెప్పాలంటే హై వొకాబులరీ, పౌలు వాడినటువంటి పదాలు, పౌలు వాడినటువంటి స్క్రిప్చర్స్ కొన్ని మనకి అర్థం అవ్వనమాట. ఇది ఎంతో జాగ్రత్తగా బైబిల్ స్టడీ చేస్తే తప్ప మనకి అర్థం అవ్వడం చాలా కష్టమవుతుంది. సో దయచేసి మీకు అర్థం అవ్వాలంటే ముందు నాకు అర్థం అవ్వాలి. అవునమ్మా? నాకు అర్థం అవ్వకపోతే మీకు నేను చెప్పలేను. సో మీకు అర్థం చేయించడానికి చాలా కష్టపడాలి. ఓకే, అందుకని ఒక సామెత ఉంది, అమ్మ ఇటు వచ్చేయండి, అక్కడ అందరు అక్కడే ఉన్నారు, క్లోజ్ చేసామా, కింద కూర్చోమని అందరిని, ఈ పైకి రాని ఓకే, కింద కూర్చోబెట్టండి. ఒక టీచర్గా ఒకటి ఉంటుంది ఏంటంటే, టీచరు టీచ్ చేసినప్పుడు పిల్లలు నేర్చుకున్నది నేర్చుకోలేకపోతే టీచర్ టీచ్ చేసినట్టు కాదంట. అర్థమైందా? ఏమర్థమైంది? అది పిల్లలకు అర్థం కాకపోతే టీచర్ చెప్పింది ఆయన చెప్పినట్టు కాదనమాట. మీకు అర్థం అవ్వలేదంటే నా బతుకు, నేను టీచర్నే, మరి మీకు అర్థం అవ్వాలంటే టీచర్ ఎన్ని తిప్పలు పడుద్ది చెప్పరు? అవునా కదా? ఎవరు టీచర్స్ ఉన్నారు ఇక్కడ? ఉన్నారు కదా టీచర్. ఒకడు గిల్లుకుంటాడు, ఒకడేమి ఇలా అంటాడు అలా అంటాడు. టీచర్స్ ఏముంటుంది? పిన్ డ్రాప్ సైలెన్స్ అంటుంది, బెత్తం ఇలా అంటుంది, ఎన్నైనా కాసేపే ఉంటారు. ఓకే, సో అందుకని మీరందరూ మన సిలబస్ వేరు, మన వొకాబులరీ వేరు, మన స్టాండర్డ్ వేరు. ఈ స్టాండర్డ్లోకి మీరు వస్తే అర్థమైందనుకోండి, చాలా లైఫ్ అనేది చాలా తేలికగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు 14 వర్సెస్లో 3 విషయాలు చెప్తున్నాడు పౌలు. ఆ 3 విషయాలు ఏంటంటే అన్నము, భోజనము, కూర. అలా చూస్తారు. అన్నం లేదు, భోజనం లేదు, ఏమీ లేదండి. మీరు అలాగే చూస్తున్నారు అదే. సో ఈ 12 వర్సెస్లో 3 విషయాలు చెప్తున్నాడు అన్నమాట. ఒకటేంటంటే దేవుని చేత ఏర్పరచబడ్డాము. చెప్పండి అందరూ. కుమారుని చేత విమోచించబడ్డాము. చెప్పాలి. దేవుని చేత, అక్కడ రాశాడు, వెరీ గుడ్. దేవుని చేత ఏర్పరచబడ్డాం, క్రీస్తు ద్వారా విమోచించబడ్డాం, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాం. ఈ 3 విషయాలు 12 వర్షాలు రాశాడు అనమాట. ఇంగ్లీష్లో అమ్మా, chosen by God, redeemed by Christ his son and sealed by the Holy Spirit. అంత బాగుంది? అంతే, అయిపోయింది మెసేజ్, వెళ్ళిపోండి. రైట్. ఇప్పుడు ఇదంతా ముచ్చటగా 3 మాటలు అన్నమాట. వెరీ గుడ్. ఓకే, సో వీఆర్ చూజన్ బై గాడ్,
redeemed by his son and sealed by Holy Spirit. సో ఇక్కడ మనం గమనిస్తే 3వ వర్స్ చదవమ్మా. ఇప్పుడు చూడండి దయచేసి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. ప్రతి ఆశీర్వాదం అనండి. ఆమేన్. ఎవ్రీ బ్లెస్సింగ్. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి తండ్రి ఇన్వాల్వ్ అయ్యాడు, కుమారుడు ఇన్వాల్వ్ అయ్యాడు. చూడండి అక్కడ తండ్రి యగు దేవుడు స్తుతించబడుగాక క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన అంటే ఆత్మ అన్నమాట. ఆత్మ అనే ఓడికి పెద్ద లెటర్స్ ఉన్నాయా తెలుగులో? ఆత్మ అనేది పెద్దగా ఉంది చూడండి. స్పిరిచువల్ అనగానే ఆత్మ అన్నమాట. ఓకే, దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించడానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అన్నమాట. గట్టిగా హల్లెలూయా అనండి. ఆశీర్వాదం అంటే మెటీరియలిస్టిక్ ఆశీర్వాదం కాదు. రక్షణ అనేది గొప్ప ఆశీర్వాదం. చెప్పండి ఆమేన్. లక్షలున్నా రక్షణ లేదనుకోండి వేస్ట్ అనమాట. మన్నులున్నా, మాణిక్యాలున్నా, మేడలున్నా, మిద్దెలున్నా, ఎన్ని ఉన్నా అన్నీ సున్నాట. ఏముండాలి? రక్షణ. అందుకని అంటాడు, ఓ ఇశ్రాయేలు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? నీ భాగ్యము ఎంత గొప్పది. ఏంటి మన భాగ్యం? రక్షణ. సో రక్షణ అంటే మారు మనసు, ఆయన నమ్ముకోవడం, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అన్నమాట. సో ఇంకా ఎవరైనా మన ఆంధ్ర సైడ్ అటు వెళ్తే మేము రక్షణ పుచ్చుకున్నామంటారు. తెలుసా మీరు? మేము రక్షణ తీసుకున్నామంటారు. అంటే వాళ్ళు బాప్తీసం తీసుకుంటే రక్షణ తీసుకున్నామంటారు అన్నమాట. సో రక్షించబడకపోతే రక్షణ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. రక్షణ అనేది గొప్ప భాగ్యం. రక్షణలోనే అన్నీ ఉన్నాయన్నమాట. ఆమె అందుకనే రక్షణ అనేది ఒక శిరస్త్రానం, రక్షణ శిరస్త్రానం అంటాడు కదా. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహించాడు అనమాట. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. బ్లెస్డ్ బీ ద గాడ్ అండ్ హూ బ్లెస్డ్ అస్. దేవుడు మనల్ని బ్లెస్ చేశాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన బ్రదర్ శామ్ ఉన్నాడు. శామ్, వేర్ ఈజ్ శామ్? శామ్ వాళ్ళ బాబుది నిన్న బర్త్డే అయింది. సో మంచి లంచ్ పంపించారు. ప్రైజ్ ద లార్డ్. వాడి చిన్నోడు పొద్దున్న బ్రదర్ ఫోన్ చేసి నాతో మాట్లాడి ప్రేయర్ చేయించుకున్నాడు. ప్రేయర్ చేయించుకుంటే హౌ ఆర్ యు నానా అన్నాను. 4 years ఎంత? 4. ఎవరు నానంటే ఫస్ట్ వర్డ్ హీ యూజ్డ్ ఐ ఆమ్ బ్లెస్డ్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఎప్పుడు శామ్ అంటున్నాడు, అంకుల్ మీరు చెప్పేదంతా వింటాడు, అటు ఇటు తిరుగుతాడు, కానీ ఈ అబ్జర్వ్స్ అని చెప్పాడు అనమాట. ఐ ఆమ్ బ్లెస్డ్. చాలా మంచి అనిపించింది కదా. మిమ్మల్ని కూడా ఎవరైనా అడిగితే ఐ ఆమ్ ఓకే, ఐ ఆమ్ ఫైన్, ఐ ఆమ్ ఆల్ రైట్ అనకూడదు. ఏమన్నా ఐ ఆమ్ బ్లెస్డ్. మీ భార్య పొద్దున్నేసి ఏమండి ఎలా ఉన్నారంటే ఐ ఆమ్ బ్లెస్డ్, అన్నం పెట్టు అనాలి. రైట్, వెరీ గుడ్. సో వీఆర్ బ్లెస్డ్. ఆమెన్ చెప్పండి. పక్క వరకు చెప్పండి, యు ఆర్ బ్లెస్డ్, ఐ ఆమ్ బ్లెస్డ్. డబ్బులు ఇవ్వండి అనకుండా. వీఆర్ బ్లెస్డ్. ఆమేన్. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. ఆమేన్. వీఆర్ ఎ బ్లెస్డ్ ఫ్యామిలీ. ఆమేన్. అబ్రహామును ద్వారా మనల్ని అందరినీ దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవడు శపించలేడంట. చెప్పండి, దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవ్వరు శపించలేరు. చివరికి నిన్ను నీవు కూడా శపించుకోలేవట. దేవుడు ఆశీర్వదిస్తే ధర్మశాస్త్ర శాపాన్ని ఆయన మోసి మనల్ని ఏం చేశాడంటే మన ఆశీర్వాదాలు అబ్రహాము ఆశీర్వాదాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈవెన్ మెటీరియల్గా కూడా దేవుడు బ్లెస్ చేసేవాడు. సో మనల్ని మెటీరియల్గా, స్పిరిచువల్గా, అన్ని రీతులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించే ఆశీర్వాద కర్త అయిన. ఆమేన్. దేవునికి మహిమగా. చూడండి 4వ వర్స్ చదవమ్మా. ఎట్లనగా ఎందుకు మనల్ని
ఏర్పాటు చేసుకున్నాడంటే తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచు. సో 3 వర్సెస్ 3 మాటలు మాత్రం మీరు 3 మాటలు ఆల్రెడీ చెప్పాను. ఇంకొక 3 మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి యాక్చువల్ తెలుగులో ఇంగ్లీష్లో అన్ని డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. తెలుగులో కూడా అటు ఇటు పెట్టేశాడు. 6వ వర్స్ చూడండి, కృపా మహిమకు కీర్తి కలిగినట్లు అక్కడ ఉందా చూడండి. కృపా మహిమకు కీర్తి అని ఉందా? ఇంగ్లీష్లో ఏముంది నాన్న? To the praise of the glory of his grace. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు. రెండోది ఎక్కడ వాడాడంటే 12వ వచనం వాడాడు చూడండి. 12వ వచనం తన మహిమకు కీర్తి. ఓకే. 14 చూడండి, దేవుని మహిమకు కీర్తి ఉన్నదా? కీర్తి. యాక్చువల్గా దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, యేసుక్రీస్తు ఎందుకు మనం విమోచించాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ముద్ర వేశాడంటే ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుటకనమాట. ఓకే. సో ఆయన కృపా మహిమకు కీర్తి కలగడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. దేవుని కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఇక్కడ ఇంకొక మాట ఉన్నది. 6వ వర్స్ మరొకసారి చదవమ్మా. ఇది కొంచెం అంటే మనకు అర్థం అవ్వక కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, కానీ క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. చదువునామా. 6వ వచనం కలిసి చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు మనల్ని? జగత్ పునాది అంటే భూమికి పునాది వేయబడక మునుపు, అంటే తల్లి గర్భములో నీవు పుట్టక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు. పుట్టక మునిపి ఎలాగా ఏర్పరచుకున్నాడు అంటే అదే ఆయన సంకల్పం. దేవుడు ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు అని అంటే మనం గొప్పవారమని కాదు, ఆయన గొప్పవాడు కాబట్టి మనల్ని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే పెద్ద గ్రేట్ పీపుల్ అని కాదు. యాక్చువల్గా మనము నీచులమని, ఇంకో చోట అంటాడు కదా, నీచులమని, దౌర్భాగ్యులు కాదు, ఎన్నిక లేని వారమని దేవుడు మనల్ని ఇంతమందిలో ఎన్నుకున్నాడు అన్నమాట. సో దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు ఎన్నుకున్నాడు చెప్పండి? భూమికి పునాదులు వేయబడక మునిపే క్రీస్తు సిలువేయబడ్డాడు. అమ్మా, గొర్రెపిల్ల వధించబడింది. సో దేవుని యొక్క అనాది సంకల్పం ఎంత గొప్పదంటే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. అందుకనే ఒక చోట అంటాడు, మీరు నన్ను ఎన్నుకోలేదు అంటాడు. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. చాలామంది అంటుకుంటారు, నేను నమ్ముకున్నాను అంటారు. మీరు కదా నమ్ముకుంది, ఆయనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జాన్ 15:16 అమ్మగారు శ్లోకం అది. అమ్మగారు మంచి వరుస అనమాట. ఎప్పుడు సాక్ష్యం చెప్పినా అది చెప్తారు. John 16:15.
15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, చెప్పండి అందరూ. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఏర్పరచుకున్నాను. అందరు చెప్పండి. మీరు ఏర్పరచుకున్నారు, దేవుడు ఏర్పరచుకున్నాడా? చెప్పాలి అందరూ. మిమ్మల్ని దేవుడిని మీరు ఎన్నుకున్నారా? దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడా? ఎప్పుడు ఎన్నుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో మీరు పుట్టక మునిపే ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. మీ లోపల ఎన్ని అవయవాలు ఉన్నాయో అని తెలుసట. నా అంతరంగములో ఉన్న అన్నిటిని నువ్వు శోధించుచున్నావు అంటాడు. నేను లేచుట, నడుచుట, పడుకోవడం అన్నీ నీకు తెలుసు అంటాడు. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడని ఉంటుంది చూడండి. 6వ వర్షం మరొకసారి. అందుకని ఇది గిరిబిరిలా ఉంది. ఇది 6వ వర్షం. తన ప్రియుని యందు ఉంటుంది చూడండి. ఉందా? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. దేవుడు ఎక్కడ ఎన్నుకున్నాడంటే ఇన్ హిస్ బిలావర్డ్, ఆయన ప్రియుని యందు మనల్ని ఎన్నుకున్నాడు. యేసు ప్రభుని తండ్రి ఒక సందర్భంలో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. 2 సార్లు చెప్పాడు. గుర్తుందా? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు. ఆ మాట మోషే గురించి చెప్పలేదు, ఓల్డ్ టెస్టమెంట్లో ఎవరి గురించి చెప్పలేదు. యేసు ప్రభు గురించి అన్నాడు, నా ప్రియ కుమారుడు, నా ఏకైక కుమారుడు. సాతాను గడు వచ్చి అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే అంటాడు. తండ్రి ఏమన్నాడు? ప్రియ కుమారుడు. సాతానుడు వచ్చామన్నాడు, ఏం తీసేశాడు? వాడికి మన ప్రియమైన పిల్లలం అంటే వాడికి ఇష్టం ఉండదు. అందుకనే సాతానుడి ముందు, మతపరమైన క్రైస్తవుల ముందు ఎప్పుడు నువ్వేమనుకోవాలంటే నేను దేవునికి ప్రియమైన బిడ్డను అనాలి. ఎవరు ఆమెనంటలేదు? ఆమె ప్రియమైన కుమార్తెను అనాలి. చెప్పండి ఆమెన్. రిలీజియస్ ఏముంటుందంటే నేను పాపిని, పనికిమాలినోడిని, నీ ముందు నిలబడ్డానికి కూడా యోగ్యురాలని కాదు, కుక్కని, పందిని అంటారు కొంతమంది. అలాంటి మాటలు ఆడకూడదు. ఎవరు? దేవునికి మీరెవరు? ప్రియుని యందు ఏర్పరచబడ్డ ప్రియులు అనమాట. ఇంగ్లీష్లో చదివాను ఒకసారి. To the praise of the glory of his grace, by which he made us accepted in the beloved. Accepted in the beloved. You are accepted. You are not accepted by your deeds. You are not accepted by because you are attending church, by reading Bible. You are accepted in the beloved. క్రీస్తులో తండ్రి నేను ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. తన ప్రియుని యందు ఆయన మనల్ని అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగుని. చూడండి, ఆయన దేవునికి ఎంత ప్రియమైన కుమారుడు అంటే తండ్రికి యేసయ్య ప్రియమైన కుమారుడు. ఆ ప్రియమైన కుమారుని యందు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కనుక మనం కూడా ఆయనకి ఎవరమంటే ప్రియమైనటువంటి పిల్లలం అన్నమాట. మన చిన్నప్పుడు ఒక లెటర్ రాసేవారు కదా, ప్రియాతి ప్రియమైన అక్కకు రాయినది నమస్కరించి ఏమంటారమ్మా? ఇప్పుడు ఎవరు రాస్తలేదు. ప్రియాతి ప్రియమైన అక్కకు లేకపోతే అన్నయ్యకు రాయినది ఏమనగా నాకు 1,00,000 రూపాయలు దయచేయి. రైట్ ఏం బ్రదర్? అప్పుడు 1,00,000 లేవు, ఒక 1,000 రూపాయలు. ఇప్పుడు 1000 నడవదు కదా. శేఖర్ రాస్తావా? ప్రియాతి ప్రియమైన అన్నయ్యకు నాకు అవసరతలు ఉన్నాయి. అప్పుడంటే ప్రియాతి ప్రియమైన తమ్ముడు నా దగ్గర లేవు నాన్న.
ఒకప్పుడు ఆ ఏంటిది మనకి ఆ ప్రేమలు ఉండేవి, ఫ్రెండ్స్లు ఉండేవి. ఇప్పుడు ఒకప్పుడు నాకు ప్రియమైన అన్నయ్య అంటే కూడా నాకు ప్రియమైన తమ్ముడు, ఎవరికి ఏమి అందరికీ అన్నీ ఉన్నాయి కదా. సో వినండి, ఎందుకు మారండి, ఇప్పుడు యేసులో మనకి, క్రీస్తులో మనము ప్రియమైన యేసయ్యలో మనం ఎవరమంటే ప్రియమైన బిడ్డలం అన్నమాట. అందుకని ఇంకో చోట అంటాడు, యేసయ్య మనము అన్నయ్య, యేసయ్య మనమేమో తమ్ముళ్ళం అన్నమాట, జత వారసులం అన్నమాట. ఆయన ఎట్టివాడో మనం కూడా అట్టివారం అన్నమాట. తండ్రికి యేసయ్య ఎంతో, నువ్వు కూడా అంతే అన్నమాట. కమాన్ హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సో వీఆర్ లైక్ ఏ జాయింట్ హెయిర్స్. జాయింట్ హెయిర్స్ అంటే జత వారసులం అన్నమాట. ఇన్ని చెప్పినా మీకు అర్థమవుతుందా? లేకపోతే చెవిడోడు ఏదంటారు, చెవిటోడు శంఖం అమ్మా, శంఖం వదిలినట్టు ఉన్నది కదా. ఎందుకంటే అర్థమవు, ఎందుకంటే మన క్లాసే వేరు, మన సిలబసే వేరు. అందుకని సిలబస్ మార్చావు 2025లో. హల్లెలూయా చెప్పండి, ఆమేన్. ఈ సిలబస్ అర్థమైతే ఇంకా మీ పని చాలా ఇదిగా ఉంటుంది, అర్థం అవనివ్వడం కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ప్రియమైన బిడ్డలు చెప్పండి, మీరెవరు? నేను ప్రియమైన కుమార్తెనానండి. ఓకే, ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, ప్రియమైన దేవుడట తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇస్తున్నాడట. ఒక నిమిషం చాలు, చెప్పండి. తన ప్రియులు, ఇప్పుడు నిజంగా మీరు ప్రియులు అంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు నిద్రపోవాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూసి మీకు నిద్ర వస్తుందా? మాట్లాడరమ్మా. నెల మొదటి వారంలో నిద్ర వస్తుందా? ఎందుకు రాదు? ఈఎంఐలు ఈఎంఐ ఒక అమ్మాయి, ఈఎంఐలు వస్తాయి లేవా? లేకపోతే మెసేజ్ వస్తుంది, వచ్చినప్పుడల్లా దాన్ని ఇగ్నోర్ చేసావనుకో, ఇగ్నోర్ చేసి ఫోన్ మార్చావు అనుకో, నువ్వు ఫోన్ మార్చినా, ఇల్లు మార్చినా, నువ్వు భార్యను మార్చినా, భర్తను మార్చినా, ఎక్కడున్నా వస్తాడు. ఎవడాడు? మాట్లాడరమ్మా. అందుకే నేను ఇద్దరిని ఏదో పెట్టుకుంటాడు. ఏంటది? మాట్లాడరా, ఇద్దరు సంతకాలు పెడతారు. ఆడింటికి వెళ్తాడు సాక్షులు, ఆడింటికి వెళ్ళి ఆడి కూడా మారిపోయినా అది వడ్డీ మీద వడ్డీ, చక్కెర వడ్డీలు పెరుగుతుంది. పాపమన్న తక్కువ పెరుగుతుందేమో, కానీ ఇది మాత్రం నిన్ను కట్టించే వరకు వదిలిపెట్టాడు. ఇలాంటప్పుడు ప్రియమైన వారం ఎక్కడ ఉంటుంది కదా. సో ఎందుకు మీకు మాటలు చెప్పానంటే, తన ప్రియులు నిద్రించుచుండగా, చదువు అన్నప్పుడు అవర్స్ చదువు ఎంతమో రిఫరెన్స్ సామ్ మైక్లో చదవమ్మా, మైక్లో చెప్పు. 127:2 కమాన్. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు. ఆగండి, ఎప్పుడు లేచి? వేకువ అంటే పొద్దున్నే లేస్తారు, లేట్గా పడుకుంటారు. అంటే నిద్ర ఎక్కువ తక్కువ? తక్కువ. యాక్చువల్గా ఈ రోజుల్లో సేమ్ డే పడుకుంటున్నాం, సేమ్ డే లేస్తున్నాం. అందరు పడుకునేది 12 తర్వాతే. మాట్లాడరా? అవును కదా. సేమ్ డే పడుకుంటున్నాం, సేమ్ డేనే లేస్తున్నాం. ఒకప్పుడు మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు 7 గంటలకే పడుకునేవారు. మాట్లాడరమ్మా. ఈ సెల్ ఫోన్ వచ్చాక ఎన్ని గంటలకే? 7 గంటలకే పడుకున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక 12, 1 గంట, 2 కూడా మెసేజ్లు పెడతానే ఉంటారు. అది కట్టి ఆఫ్ చేసి పడుకుందామన్నా అది పిలుస్తుంది, మళ్ళీ టింగ్ అంటారు. అప్పుడు వెంటనే ఏ మెసేజ్ వచ్చిందో అని చూసుకునేటికి తెల్లారిపోద్ది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట. అర్థమైంది? ఇప్పుడు పొద్దున్నే లేస్తున్నారు,
తిరుగుతున్నారు. చివరికి ఏం సంపాదించారంటే చెప్పండి, ఏముంది చెప్పరమ్మా? ఏమి లేదు, ఈఎంఐలు తప్ప. అవునా కదా, చెప్పరా? సో వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా. ఇప్పుడు ఏమన్నా అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? మీరు నిజంగా ఆయన ప్రియులైతే మీరు ఏం చేయాలి? నిద్రపోవాలి. నాకు అమ్మజుడు నిద్ర రాలేదు అంటే నేను ప్రియుడిని అనుకున్నాను. 4వసారికి వచ్చేసింది. మీకు నిద్ర రాకపోతే ట్యాబ్లెట్ ఒకటి ఇస్తాను, తీసుకోండి. ఏంటంటే నిద్ర రాలేదనుకో, నేను ప్రియుడిని అని బైబిల్ తెరవండి చాలు. బైబిల్ మీ నిద్ర రాకుండా బైబిల్ తెరవండి, హల్లెలూయా అని చాలా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా ఎవరికైనా చెప్పండి, నిద్ర రాలేదంటే బైబిలే దెబ్బకు వస్తుంది. సెల్ ఫోన్తో రాదు మళ్ళా అమ్మా, ఎందుకంటే ఉన్న నిద్ర కూడా పోవద్దట. సో నిద్ర రావాలంటే ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ప్రైజ్ లాడ్. ఎంత మంచి మందు, ప్రైజ్ లాడ్. ఎందుకంటే నిద్ర అనేది 90% మెడిసిన్ కాదా, చెప్పరమ్మా? యాక్చువల్గా నిద్ర లేకుండా ఇదేంటిది రెస్ట్ ఇల్సా ఏంటవి ఉంటాయి కదా, నిద్రపోవడానికి ట్యాబ్లెట్ ఇస్తాడు కానీ నిద్ర మేల్కొనడానికి లేదు. ఆమెన్. మీకు చాలాసార్లు చెప్పుంటాను, మా అన్నయ్య టీవీ చూస్తూ పడుకుంటాడు. టీవీ వస్తూ ఉంటుంది, పడుకుంటాడు. టీవీ ఆపితే లేపుతాడు. టీవీ ఆపేమనుకో, ఆపేశారా అంటాడు. మళ్ళీ టీవీ ఆన్ చేస్తే పడుకుంటాడు. అది ఎవరి నిద్ర అంటే యేసయ్య నిద్ర. ఎందుకంటే ఈవెన్ విజయ్ కూడా అంతే. హల్లెలూయా. కొంతమందికి నిద్ర పెంచిన అవసరం లేదు. కొంతమంది తింటూనే నిద్రపోతారు పిల్లలు, చూసారా? ఏమే. సో ఓబజ్జ పాస్టర్ గారి స్పెషల్ ఏంటంటే శబ్దం వస్తుంటే నిద్రపోతాడు. మనకి శబ్దం వస్తే యేసుప్రభు కూడా తుఫాన్ వస్తుంటే కిందకి వెళ్ళి ఏం చేసాడు చెప్పండి? మాట్లాడండి అమ్మా. అందుకని ఇంట్లో సమస్య లేదని వచ్చాయనుకో, శుభ్రంగా పడుకో. రేపు ఈఎంఐ వాడు వచ్చాడు అనుకుంటున్నాడు, ఆడు తిప్పలాడు పడతా ఉంటాడు. ఆడన్నీ వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు పిలిచారా అరే డబ్బులు రా ఇస్తావులే అనాలి. దేవునికి స్తోత్రం. తన ప్రియులు ఏం చేయాలి? నిద్రించాలంటే ఈవెన్ సొలొమోనుకి జ్ఞానం ఎక్కడిచ్చాడంటే నిద్రలోనే ఇచ్చాడు. ఆదాముకి అవ్వమని ఇప్పుడు ఇచ్చాడంటే, మాట్లాడండి అమ్మా, యాక్చువల్గా నిద్రలోనే బోల్డని కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ లార్డ్. అలాగని నిద్రపోమని కాదు, చెప్తాను దానికి ఆన్సర్. నిద్రపోమని కాదు. ఆదాము నిద్రపోతుంటే దేవుడు ఎవరిని ఇచ్చాడంటే అవ్వమని ఇచ్చాడు అనమాట. నిద్రపోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆనుకోవడం అన్నమాట. చెప్పలు కొట్టండి. ప్రైజ్ లార్డ్. దేవుని మీద ఏం చేయాలి? మీరు ఆనుకోవాలి. ప్రపంచమంతా తల్ల క్రిందలు అయిపోయినా కూడా దేవుని మీద మనం ఏం చేయాలంటే ఆనుకోవడమే. ప్రైజ్ లార్డ్. చూడండి, అందుకనే నిద్రలోనే పిల్లలు ఎదుగుతారు. మాట్లాడరమ్మా. పిల్లలు ఎదగాలంటే ఏం చేయాలి? అందుకని పెద్దోళ్ళని మేలుకొంచడం కష్టం, పిల్లలు నిద్రపించడం కష్టం. పెద్దలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. పిల్లల్ని జోలాలి అని పాడాలి. పాడి 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 మనం పడుకుంటాం. అది లేకపోతే కదా. సో ఏది ఏమైనా, సో తన ప్రియులు నిద్రించుచుండగా ఇప్పుడు తన ప్రియుని యందు దేవుడిని ఎన్నుకున్నాడు కదా. ఇప్పుడు నీవేం చేయాలి? రిలాక్స్ అవ్వాలి. ప్రయాసపడి భారం వచ్చిన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నువ్వు రిలాక్స్గా అవుతుంది. చూడండి, పొద్దున లేచావు, లాస్ట్ లేచావు, అన్ని పని చేయడం వలన అది వేస్ట్ అంటున్నాడు. చూడండి అక్కడ అన్నాడా లేదా? చదువు
మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆపర్చునిటీస్ నీ దగ్గరకు వస్తాయి, అవకాశాలు నీ దగ్గరకు వస్తాయి, బిజినెస్ నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా చెప్పండి. నువ్వు దాని కొరకు వెతకనవసరం లేదు. యాకోబు ఏశావుకి చెప్పాడు, మాంసం కూర తీసుకురారా బాబు, నేను దీవిస్తానన్నాడు. ఇంతలోపుగా రెబెకా విని మందల నుండి మంద తీసుకుని వెళ్ళి టక్కున తీసుకెళ్ళి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఇస్సాకు వేటాడుతున్నాడు. వేటాడి వచ్చే లోపల ఆశీర్వాదాలు ఏమైపోయినాయి అంటే వెళ్ళిపోయినాయి అన్నమాట. సో అందుకని గమనించండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీవు ఆయనకి ప్రియునిలో ఏర్పరచబడ్డ ప్రియమైన బిడ్డవు అన్నమాట. గట్టిగా హల్లెలూయానండి. ఆమె ప్రియునిలో దేవుడు ఏర్పరచేసుకుని నిన్ను ఏం చేశాడంటే ప్రియుడయ్యావు అన్నమాట. సో నువ్వు ప్రియుడువు కనుక ఆయనకి ప్రియమైన బిడ్డవు కాబట్టి సమస్తము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అన్నమాట. ఏమే చూడండి, ఇంకొక సందర్భం నాకు గుర్తుకొచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్నప్పుడు పస్కాను ఆచరించారు. గొర్రె పిల్లని వారు కట్ చేసుకుని వారు భుజిస్తుంటున్న టైంలో నిర్గమకాండ 12:36 ఒక వరుస ఉంటుంది చూడండి. నిర్గమకాండ 12వ అధ్యాయం 36వ వరుస చదువు. నిర్గమకాండం 12వ అధ్యాయం 36వ వాక్యం. నిర్గమకాండం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. యాక్చువల్గా ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని యాక్చువల్గా వాళ్ళ ఎడల ఐగుప్తీయులకి ఇశ్రాయేలు ప్రజల ఎడల ఫేవర్ వచ్చిందనమాట, అంటే ఇష్టమైందనమాట. అక్కడ ఉంది చూడండి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం వచ్చిందనమాట, దయ పుట్టించింది. దేని తర్వాత? పస్కా బలి తర్వాత. అప్పుడు పస్కా బలిని వారు ఏం చేస్తున్నారంటే కూర్చొని తింటున్నారు. వారు పస్కాను తింటుంటే వారి మీద ఐగుప్తులకు ఏం పుట్టిందంటే దయ పుట్టిందనమాట. దయ పుట్టి వారికి వెండి బంగారము అన్నీ దోచిపెట్టేశారు. చూడండి, ఇప్పుడు నిద్రిస్తుండగా దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంకోటి తినుచుండగా అనండి. మీరు తినుచుండగానే మీకు కార్యం జరుగుతాయి. ఏంటి? అన్నం కాదు ఇది. ఇప్పుడు మీరు కూర్చుని వాక్యం వింటుండగానే దేవుని కార్యాలు జరుగుతాయి. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తినుచుంటుంటే కూర్చుండగానే నిద్రపోచుండగానే తన ప్రజలకి దేవుడు, ఎందుకంటే హీ చూజన్. హలో, ఆయన నువ్వే అనుకోలేదు, నిన్ను ఆయన ప్రీడెస్టినేటెడ్, నిన్ను ఇంతమందిలో ఎలక్ట్ చేసుకున్నాడు, ముందుగా ఏర్పరచుకున్నాడు. అందుకనే ఆయన ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరిగిస్తాడనమాట. కమాన్, హల్లెలూయా. నిన్ను వెనకాల ఉన్న ముందుకు తీసుకొస్తాడు. నిన్ను ఎవరైనా మర్చిపోయినా గుర్తు చేసినట్టుగా తయారు చేస్తాడు అనమాట. కమాన్, నన్ను వాళ్ళు గుర్తు చేసుకోలేదని కూడా నువ్వు బాధపడని అవసరం. నువ్వు వెనకాల లైన్ నిలబడిన ముందుకు తీసుకొస్తాడు. ఎందుకని నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు, తన కుమారునిలో విమోచించాడు. కమాన్, హల్లెలూయా. వాట్ ఏ హ్యాపీనెస్ కదా. నాకు చెప్తుంటే అంత గంతులేలు అనిపిస్తుంది కానీ ఎగరలేకపోతున్నాను. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని పొద్దున ఒకటి చెప్పాను, ఆయన ప్రేమించిన వారికి అనండి, ఆయన ప్రేమించిన వారికి సమస్తము 8:28 అనుకుంటా. చూడండి, రోమా 8:28. కమాన్, రోమా 8:28 అందరికి వచ్చేయాలి. ఎవరి చదువమ్మా.
దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన చూసా వారికి. ఇప్పుడు మనం ఎవరం? ఆయన సంకల్పం అంటే ఆయన ప్లాన్, ఆయన పర్పస్లో మనం పిలువబడ్డాం. ఎప్పుడు పిలువబడ్డాం? భూమికి పునాదులు వేయబడకమని. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై, చెప్పండి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి సమస్తం ఎలాగవుతాయి? సమకూడి జరుగుతాయి. నష్టం జరిగిన నష్టంలో లాభం ఉంటుంది, కీడు జరిగిన కీడులో కూడా మేలు ఉంటుంది. కమాన్, చప్పలు కొడదాం, హల్లెలూయా. సో నీకు అంత లాస్ అయినా లాస్లో కూడా గెయిన్ ఉంటుంది అనమాట. అది ప్రైజ్ ది లార్డ్. ఎందుకు సమస్తము అక్కడ ఉంది? నువ్వు దేవుని ప్రేమించినందుకు. ఇప్పుడు ఇది ఉల్టా, ఆయన నిన్ను ప్రేమించినందుకు. అర్థమవుతుంది మీకు? ఇందుకు అక్కడే ఉంది, ఆయనను ప్రేమించినందుకు. దేవుని ప్రేమించు వారికి, నువ్వు ప్రేమించినందుకే నీకు అంత ఉంటే, ఆయన నిన్ను ప్రేమిస్తే హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా నువ్వు ప్రేమించినందుకు బెనిఫిట్స్ ఉన్నాయి, ఆయన నిన్ను ప్రేమించినందుకు నీకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను దేవుడు లోకమును ఎంతో ప్రేమించే బోల్డ్ అని ఇతరులకి. ఎవరికి? లోకస్తులకి. ఆ లోకములో తన ప్రియుని యందు నిన్ను ప్రేమించాడు. లోకములోనే నువ్వు ఎలక్ట్ చేసుకున్నాడు అనమాట, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అందరికి అన్ని ఇచ్చినప్పుడు నిన్ను ప్రేమించినందుకు ఇంకేం ఇస్తాడు? ఇందాక ఆ ఆఫీసులో కూర్చున్న అమ్మగారు నేను మాట్లాడుకుంటా ఉన్నాను. వినండి, జాగ్రత్తగా వినండి. పేతురు తన ప్రేమను దేవుని పట్ల వెల్లడిపరిచాడు. పేతురు గురించి ఏం రాయబడిందంటే తన ప్రేమను, హీ బోస్టెడ్ హిజ్ లవ్ ఫర్ గాడ్. కానీ యోహాను విషయానికి వస్తే యేసు ప్రేమించిన శిష్యుడు అంటాడు. పేతురేమో యేసును ప్రేమించాడు, యోహాన్నేమో యేసు ప్రేమించాడు. తేడా అర్థమైందా? నువ్వు దేవుని ప్రేమించడం ఎలా ఉంది, దేవుడు నన్ను ప్రేమించడం ఎలా ఉంది? అర్థం అవ్వలేదు. ఏం అర్థమైంది? మనం దేవుని ప్రేమించామన్నది కాదు, మొదటగా ఎవరు ప్రేమించారంటే దేవుడే మనల్ని ప్రేమించాడు అనమాట. సో మనల్ని దేవుని ప్రేమిస్తేనే మనకు బోల్డన్ని లాభాలు ఉన్నాయి ఇందులో. నువ్వు లేట్ వచ్చినందుకే హల్లెలూయా చెప్పండి. లేట్ వచ్చినందుకు నీ ప్రేమించావు. చదువు, అది చదువు, 8 అది అలా పెట్టండి. యోహాను అలా ఉంచాడు. ఇది ఒకసారి చదవమ్మా. నువ్వు దేవుని ప్రేమించినందుకు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. చెప్పండి, సమస్తము సమకూడి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. ఎవరిని ముందు ఎరిగిన? ఎవరిని ఎరిగాడు ముందు? నిన్నే. హలో, నిన్ను ఎప్పుడు ఎరిగాడంటే ఎవరు పుట్టక ముందు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాడు? నన్నే అనండి. ముందుగా ఎవరిని ఎరిగి ఉన్నాడు? నన్నే. ముందుగా ఎవరిని నిర్ణయించాడు? దేవదూతలు పుట్టక మునుపు నువ్వు పుట్టావు, నిన్ను ఎరిగి ఉన్నాడు ఆయన. అందుకని దేవదూతలకే తీర్పు తీర్చేవాడు అవుతావు. కమాన్, హల్లెలూయా. చదవమ్మా. ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా చేశాను. ఎవరిని నీతిమంతులుగా చేశాను వారిని మహిమపరుస్తాడు. సో మన సబ్జెక్ట్ వచ్చేసింది. ఎందుకు మనల్ని ముందుగా ఎన్నుకున్నాడంటే మనల్ని కృపామహిమకు కీర్తి కలగడానికి. అంటే నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నిన్ను ఎక్కడెక్కడో చూపించాలనుకుంటాడు. హల్లెలూయా. నిన్ను ఎక్కడెక్కడో నువ్వు మంచి ప్లేసుల్లో కనబడడం ఆయనకి కీర్తి అన్నమాట. వా గ్లోరీ, హల్లెలూయా. నువ్వు మంచి ఇల్లు కట్టుకొని మంచి ప్యాలెస్లో ఉన్నావు అనుకో, ఆయన కీర్తి అది. మీకు వద్దనుకో, మీకు వద్దిపోతే మానేయండి.
చెప్పండి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఆయన కీర్తి. అందుకని తల్లిదండ్రులు అంటారు, మా కొడుకు మంచి ఇల్లు ప్రార్థన చేయండి అంటారు. కొడుకు ఇల్లు ఉందనుకో, తండ్రికి అది కీర్తి. తండ్రికి కొడుకు ఏమి లేకుండా కొడుకు ఇంకా రోడ్లంటే తిరుగుతున్నాడు అనుకో, తండ్రికి అది అవమానం. అందుకే కృపా మహిమకు కీర్తి కలగాలంటే నిన్ను టాప్ 10లో చూడాలి. హల్లెలూయా, టాప్ 10లో నువ్వు ఉండాలి. అది 10 కాదు, 1లో ఉండాలి నువ్వు. అది నువ్వు ఆయన నిన్ను ఎన్నుకోడు కూడా, ఆయనే తీసుకెళ్తాడు, ఆయనకి అప్పగించుకోవాలి అంతే. మనమేమి మనం ఏం చేయని అవసరం లేదు. ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నేను అలా తీసుకెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. నీ గుండె కొట్టుకునేటట్టుగా అయిపోద్ది. చెప్పండి హల్లెలూయా. 1000 లెక్క పెట్టి లక్షలు రాగానే గుండె దడదలాడుతుంది. చూడండి, అప్పుడు మాట్లాడరమ్మా. అప్పుడప్పటికి 1000 చూసావు, లక్షలు చూస్తావు, కోట్లు చూపిస్తాడు. నీ తట్టుకోగల కానీ నీకేం అంత ఓపిక లేదు. అంత ఓపిక కాదు, అంత కెపాసిటీ లేదు. అంతగా నువ్వు ఏది నమ్మితే ఎంతైనా నమ్మదగిన వాడంట. 1000 రూపాయలకి నమ్మితే 1000 రూపాయలు దేవుడే, కోట్లకి నమ్మితే కోట్లు దేవుడే. ఎంతకైనా నమ్మదగిన వాడు. ఆమేనండి, ఆమేన్. ఎంతైనా ఎవరంటే అయినా నమ్మదగిన వాడు. సో ఆయన మహిమపరచడం అన్నమాట. చూసారా, మనల్ని ఎన్నుకున్నాడు కదా, ముందెరిగాడు కదా. ఎందుకు మనం ముందెరిగాడు, ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడంటే మనల్ని మహిమపరచడానికి. యాక్చువల్గా మనం ఏమంటాం, దేవుని మహిమపరిచే అంటాం కదా. మనం ఏమో హల్లెలూయా. దేవుని మహిమపరచని బ్రదర్ అంటే హల్లెలూయా. దేవుడే నిన్ను మహిమపరుస్తాడు. ఇంకోటి ఉంది, ఆగండి. దేవుడు అంట నీ మీదే పాట రాస్తాడట. వదిలే అమ్మా, నీ మీదే ఆయన పాట రాసుకుని పాడుకుంటాడట. ఇప్పుడు సూలమ్మితి మీద రాయలేదా? ఎవరు సొలొమోను రాశాడా? ఏమన్నాడు చెప్పండి బ్రదర్. నా సుందరి, నా ప్రియురాల, నీ ఏదేదో రాశాడు ఆయన. ఆమెమో ఈయన మీద రాసింది, ఈమెమో ఆయన మీద. మనకి ఆయన మీద రాసింది తెలుసు, కానీ ఆయన మన మీద రాసింది తెలియదు మనకి. ఆయన కూడా మన మీద రాసుకుని దేవదూతలతో పాడుకుంటాడు అనుకనిపిస్తుంది నాకు. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అనండి. సో ఎక్కడున్నప్పుడు ఆగండి, మహిమపరచన. ఇప్పుడు పేతురు ఆయన ప్రేమ దేవునికి బోస్ట్ కొట్టాడు కదా. యోహాను విషయంలో దేవుడు అన్నాడు, యేసు ప్రేమించిన శిష్యుడు అంటాడు. యేసు ప్రేమించిన శిష్యుడు. చూడండి, యేసు ప్రేమించిన శిష్యుడికి ప్రకటన గ్రంథంలో అన్ని ప్రత్యక్షతలు బయలుపరిచాడు. పేతురికి ఓన్లీ చర్చ్ దాన్నే బయలుపరిచాడు. యోహానికి మాత్రం మొత్తం ప్రపంచ జాతకం అంతా చెప్పాడు. ఎందుకు? ఎవరు ప్రేమించిన శిష్యుడు? మనము కూడా ఎవరం? యేసయ్య ప్రియునిలో ఏర్పాటు చేయబడి యేసయ్య ప్రేమించిన వారం అన్నమాట. కమాన్, ఆమేన్. యేసు చేత ఎన్నుకొనబడ్డాం, యేసయ్య చేత ప్రేమించబడ్డాం. యేసయ్య మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు భూమికి పునాదులు వేయబడకమని. సో ఇశ్రాయేలు ప్రజలు తింటుండగానే వారికి ఏమొచ్చిందంటే వెండి బంగారాలు వాళ్ళు తీసుకెళ్ళిపోమంటున్నారు. వాళ్ళు కూర్చుని తింటున్నారు. ఏంటి? పస్కా తింటున్నారు. దేవునికి స్తోత్రం. తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఓకే, ఇంకా ముందుకెళ్దాం త్వరగా. చూడండి, దేవుడు మనల్ని ఎలా ఎన్నుకున్నాడంటే ప్రియుని ఎందుకు ఎన్నుకున్నాడు. తర్వాత 11వ వాక్యం చదవమా, 11th verse. ఇది కన్ఫ్యూజ్గా ఉంది, అటు ఇటు ఉంది. యాక్చువల్గా 6thలోనే లాస్ట్ పార్ట్లో ఉంటుంది. చూడండి, ప్రైజ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గ్రేస్ అండ్ విచ్ హీ హ్యాస్ మేడ్ us accepted in the beloved. నెక్స్ట్ వర్స్ చదువు పెట్టాము. నెక్స్ట్, In him we have redemption. In him we have redemption through his blood,
the forgiveness of sins according to the riches of His grace, which He made to abound towards us in all wisdom. నాట్ దట్ అడాప్టెడ్ అంటారు చూడు, ఇక్కడ ఫోర్త్కి వచ్చిందా? Just as He chose us in Him before the foundation of the world, that we should be holy and without blame before Him in love, having predestined us. ఇక్కడ చూడండి, ఇప్పుడు తన కుమారుని యందు మనల్ని తండ్రి ఎన్నుకున్నాడు, తన కుమారుని యందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, తన కొడుకు యందు ఎన్నుకున్నాడు కాబట్టి మనల్ని నో అనడానికి లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, having predestined us to adoption as sons by Jesus Christ to Himself. Adoption, అక్కడ అడాప్షన్ యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, కుమారునిగా స్వీకరించడానికి, అంటే హీ అడాప్టెడ్ అస్. అడాప్టెడ్ అంటే అడాప్షన్ అంటే ఏమంటారమ్మా? దత్తత తీసుకున్నాడు అనమాట. హీ పిక్డ్ అస్, హీ వాంట్ అస్, హీ వాంట్ యూ, హీ మేడ్ యూ, హీ ఓన్డ్ యూ in His beloved. So He is well pleased because of Jesus. నిన్ను బట్టి ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. నిన్ను ఆయన ఏం చేసుకున్నాడంటే అడాప్ట్ చేసుకున్నాడు అనమాట. అడాప్ట్ అంటే దత్తత తీసుకున్నాడు, పెంచుకున్నాడు అనమాట. చూడండి, అమెరికాలో ఒక సిస్టమ్ ఉంటుందట, ఏంటంటే సొంత కొడుకునన్నా గెట్ అవుట్ అనొచ్చట, పెంచుకున్న వాడిని మాత్రం గెట్ అవుట్ అనకూడదట, వెళ్ళు అనకూడదట. వెళ్ళు అన్నామంటే కేసేస్తాడట. సో మనం ఎవరమంటే అడాప్టెడ్, దత్తపుత్రులం, తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చాడు అనమాట. ఆమేన్. చూడండి, ఎంతమంది తండ్రులు ఉన్నారు ఇక్కడ? డాడీస్ చేతులు ఎత్తండి. డాడీస్. కొడుకు వచ్చి డాడీ అన్నాడంటే ఎలా ఉంటుంది? అవతల పోరాటం. చెప్పండి. డాడీ గారు అన్న కూడా ఇష్టపడం, పెదనాన్న అంటే కూడా ఇష్టపడం, చిన్నాన్న అంటే కూడా ఇష్టపడం. వాడు వచ్చి ఏమంటారు, చిన్న నోటితో ముద్దులు అప్పుడే వస్తున్నాయి. తాత అంటేనే చచ్చిపోతారు మనం. ఆడేంటో మరి తాత అంటాడు, డాడీ అంటాడు. ఆ దేవుడు అప్పుడే పెట్టాడేమో, తాత దగ్గర నుంచి లాగాలంటే తాత. అమ్మమ్మ తాతల ఇంటికి వస్తే డాడీ తాత అంటున్నాడంటే అంటున్నాడు ఇస్తాడు కదా, అదొక నేకం. మళ్ళీ అమ్మమ్మ తాత దగ్గర ఉంటాయి కదా అసలు. వాడేమంటాడంటే నా మనవడికి రాస్తాను అబ్బాయి అంటాడు. అవునా కదా, మాట్లాడరమ్మా. మా కొడుకు రాయను కానీ ఎవరికి రాస్తాడు? ఎందుకంటే ముందు తాత అన్నాడు. చూడండి, డాడీ అంటే చాలు. అసలు అవయవాలన్నీ చెప్పండి పని చేస్తాయా? పులకరించిపోతా, తన్మయించిపోతా. అది గుడ్డి డాడైనా, కుంటి డాడైనా, దొంగ డాడైనా, ఏమీ లేని డాడైనా, కూతురికి కొడుకు ఆ మాట ఒక్కటికి. అందుకనే రిలీజన్ నేర్పించింది, ఓ దేవా అనిపించింది. రిలేషన్ నేర్పించింది డాడీ. చెప్పలు కొట్టండి ఆమె, చెప్పండి డాడీ అంటే చాలు. ఎలాంటి హృదయం అని ఏమైపోద్దంటే కరిగిపోతుంది. చూడండి, లైఫ్లో మనం పెట్టేదంటే ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తామంటే పిల్లలకి ఇస్తాం. అవునా కదా, మాట్లాడతలేదు ఎవరైనా? ఎస్, వాళ్ళు సఫర్ అయితే తట్టుకోలేము. వాళ్ళు తినలేదంటే 10 సార్లు ఫోన్ చేస్తాం. ముందు తిన్నావా అంటాం. మాట్లాడరేమ్మా. మన తెలంగాణలో ఎప్పుడు చూసినా తిన్నారా అంటారు. 4 o'clock కూడా బిడ్డ తిన్నావా బిడ్డ అంతేనా కదా, మాట్లాడరేవా తిన్నావా. అదే భార్య అయితే తెచ్చావా, ఎక్కడున్నా. అది మన రవి వాళ్ళ అత్తగారు ఉండేది, ఏం బిడ్డ తిన్నావా అనేది. ఇది 4 o'clock అమ్మంటే అవునా పోరా, అవునా.
ఎప్పుడు చూసినా తిన్నావా. ఓ తల్లి ఓ తండ్రి కడుపుని చూస్తుందంట. డాడీ అంటే సో దేవుడు మనల్ని పెంచుకున్నాడు అనమాట. ఏమని పిలవడానికంటే డాడీ అని పిలవడానికి. కమాన్ హల్లెలూయా. రిలీజన్ ఏమన్నదంటే స్వామి, సర్వశక్తి కలిగిన మహా గొప్ప దేవా, దేవుడా, అది రిలీజన్ చెప్పింది. రిలేషన్ చెప్పింది ఏంటంటే డాడీ. ఈ రివల్యూషన్ దేవుడు నాకు ఇచ్చాక ఐ ఫెల్ట్ సో, అంటే దేవుడు నాకు చాలా దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతాను ఇప్పటికీ. కమానా చాలామంది వచ్చి ప్రసంగం చేసి దేవాది అంటారు. వాళ్ళు ఎంత అనుకున్నా డాడీ అంటారు అంతే. అంతే కదా, మన తండ్రిని ఎంతమంది అనుకున్నా కొడుకు ఎవరైనా డాడీ అంతే. చూడు, డాడీ అనగానే భయపడ్డాడు. డాడీ అనగానే ఎక్కడున్నా కుక్క బెదిరించినా ఎక్కడ వస్తాడు? డాడీ దగ్గరికి వస్తాడు. ఎవరు బెదిరించినా ఎక్కడికి వస్తాడు? డాడీ. మా డాడీ చెప్తా. మా పీటర్కి ఒకసారి రాత్రి కళ్ళు దెయ్యం వచ్చింది. దెయ్యం వచ్చి నా దగ్గరికి వచ్చాడు. డాడీ అని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని నేను పట్టుకున్నాను. డాడీ దెయ్యం అన్నాడు. నాకు భయం వచ్చింది. అప్పటి వరకు ఆడు దెయ్యం కనపడింది. డాడీ ఓ రాగరా రాయి. ఈ డాడీలా డాడీ కాదేసయ్యా. మన డాడీ పిరుకోడు. అవునా కదా, చెప్పరాబా? మన యేసు డాడీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అంత గొప్ప బిడ్డలు అండి. ఆమేన్. అందుకే నా పాట ఎంత బాగుంటుంది. హల్లెలూయా. డాడీ, యేసు డాడీ. లోకమంతా ఒకటై నన్ను వెలివేసిన, లోకమంతా నన్ను వెలివే, నన్ను విడుబావు, నన్ను ఎడబాయావు, నన్ను విడు, నన్ను ఎడబాయవు, నన్ను ఎడబాయవు డాడీ, యేసు డాడీ. నేనుండలేను, నీ బ్రతుకలేను, నీవు లేకనే నిమిషమైన నేను డాడీ, యేసు డాడీ. హల్లెలూయా. ఆమేన్. ఒక రకంగా చెప్పాలంటే మతం దేవుడిని మనకు రాంగ్గా చూపించింది. యేసయ్య వచ్చి దేవుడిని మనకి ఒక డాడీగా చూపించాడు అనమాట. ఆమేన్. ఇప్పటికీ ఆ రిలేషనే నాకు ఉంటుంది దేవుడికి ఆయనకి. ఎంతమంది ఎన్ని చెప్పినా ఎస్, ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు, గొప్ప దేవుడు. ఏదంటారు కదా, దేశానికి ఏదో దేశానికి రాజైన ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ. ఇది అలా అనుకోకూడదు. దేశానికి ఎవరైనా కొడుక్కి తండ్రి కదా. హల్లెలూయా. ఆమేన్. మనల్ని పెంచుకున్నాడు ఆయన, అడాప్ట్ చేసుకున్నాడు, మనల్ని విమోచించాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగు. త్వరగా వెళ్ళిపోదాం. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పటికే చాలా అయిపోయింది. 9వ వాక్యం చదవమా. 9వ వాక్యం జాగ్రత్తగా ఉండండి.
ఇది చాలా కాలము సంపూర్ణమైనప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తన తెలియజేసి చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన చూడండి, మనకి కలుగుటకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. విస్తరింపజేసాడు అనమాట. మనకి సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగటానికి ఆ మర్మము యొక్క విధానం తెలియడానికి ఆయన కృపను విస్తరింపజేసాడు అనమాట. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఇంకేం చేశాడు చూడండి, చదవమ్మా. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా ఇవన్నీ ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఈ మర్మము తెలియడానికి దేవుడు ఏర్పాటు చేసి, అందుకని ఎఫెసీ సంఘానికి ఎన్ని రాస్తున్నాడు అనమాట. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే అధికారము, ప్రభుత్వము అన్నిటిని ఎక్కడ పెట్టాడంటే సంఘం కింద పెట్టాడు అనమాట. అథారిటీ, ఆధిపత్యము, అధికారము, ప్రభుత్వం అన్నీ ఎవరి కింద ఉన్నాయంటే సంఘం కింద ఉన్నాయి. సంఘాన్ని ప్రభుత్వం రూల్ చేయకూడదు, సంఘమే ప్రభుత్వాన్ని రూల్ చేస్తుంది అన్నమాట. అన్నీ ఆయన పాదాల కింద పెట్టాడు. ఆయన శరీరం సంఘం అన్నమాట. సో ఇవన్నీ చదువుతుంటే భూమిని పరలోకాన్ని ఏం చేయాలని, భూమి మీద ఉన్నవి పరలోకంలో ఉన్న వాటన్నిటిని ఏం చేయాలనుకున్నాడంటే ఏకపరచాలనుకున్నాడు, ఐక్యపరచాలనుకున్నాడు. ఓకే. సో ఆయన తండ్రి ఎన్నుకున్నాడు, కుమారుడు విమోచించాడు, పరిశుద్ధాత్ముడు ముద్ర వేశాడు. 11వ వర్షం చూడండి. మరియు ఒక్క నిమిషం వాగము. ఈ రిఫరెన్స్ మీరు చదవలేదు. ఇది 7వ వర్స్, 7వ వాక్యం ఒక్కసారి చూడండి. 7th verse, హీ రిడీమ్డ్ అస్ అని ఉంటుంది. 7. In him we have redemption. We have redemption through his blood. Through his blood. The forgiveness of sins. The forgiveness of sins. According to the riches of his grace. According to the riches of his grace. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. విమోచన వచ్చింది. తండ్రి చేత ఎన్నుకున్నాడు, రక్తము చేత విమోచించాడు, మన పాపాలన్నిటినీ క్షమించేశాడు. ఇప్పుడు 11వ వర్షం చదవం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగవలనని కీర్తి కలుగునట్లు దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన యందు మనని స్వాస్థ్యం అంటే మనం ఆయన స్వాస్థ్యం అన్నమాట. ఇన్హెరిటెన్స్ ఆయన స్వాస్థ్యం. మనం కమాన్ హల్లెలూయా అండి. ఆయన స్వాస్థ్యం అన్నమాట. ఆయన ఫాదర్ చూజస్ ఫర్ అడాప్షన్ యాజ్ హిస్ సన్స్, అండ్ సన్ ఆర్ హెయిర్స్ అండ్ హెయిర్స్ గెటింగ్ ఇన్హెరిటెన్స్. తండ్రి మనల్ని పిల్లలుగా అడాప్ట్ చేసుకుని మనకి వారసులుగా చేసుకుని ఆయన స్వాస్థ్యానికి వారసులు చేశాడు అన్నమాట. ఆయన స్వాస్థ్యానికి ఎందుకు చేశాడు? అసలు మనల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఎందుకు రక్తంతో కడుక్కోవాలి? ఎందుకు వచ్చిన బాధలంటే నిన్ను చూడగానే ఆయనకు అంత ప్రేమ వచ్చింది. ఆయన స్వాస్థ్యానికి నిన్ను వారసులు చేసుకున్నాడు. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే ఈ ఇన్హెరిటెన్స్ అనేది విండ్ ఫాలింగ్ ఇన్హెరిటెన్స్ అంటారు. విండ్ ఫాలింగ్ అంటే ఆకస్మికంగా వచ్చిందంట. యాక్చువల్గా వారసత్వం ఎలా వస్తుందంటే ఎవడో చచ్చిపోతే వస్తుంది మనకి. మన తల్లిదండ్రులు చచ్చిపోయారు అనుకో, వాళ్ళ ఆస్తి మనకి వారసత్వంగా వస్తుంది. ఇది అలా రాలేదు. ఆయన ఏర్పరచుకుని తన రక్తముతో కడుక్కొని మనల్ని తన ఆస్తికి, తన స్వాస్థ్యానికి మనల్ని వారసులుగా చేసుకున్నాడు అన్నమాట. కమాన్ హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. అందుకని మనల్ని స్వాస్థ్యముగా చూడండి, అక్కడ ఉంది. మరొకసారి చదువు. ఎన్నో వర్స్ అది చదివారు కదా, ఇంగ్లీష్ చదివినాను ఒకసారి. In him also we have obtained an inheritance. అయిపోయింది, ముగించేసుకుందాం. We have obtained an inheritance, being predestined according to the purpose of him who works all things according to the counsel of his will. Of his will. క్రీస్తు యేసు మరియు క్రీస్తు యేసునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని. మనం వచ్చింది చూడండి, మన మహిమకు. సో ఎన్నుకున్నందు ఆయన మహిమ కీర్తి, కడుక్కున్నందుకు ఆయన మహిమ కీర్తి, మనం రక్షించబడింది కూడా ఆయన మహిమ కీర్తి, మనం చర్చికి వస్తుంటే కూడా ఆయన మహిమ కీర్తి, మన బైబిల్ చదువుతుంటే ఆయన మహిమకు కీర్తి. కమాన్ హల్లెలూయా. మనం డెవలప్ అవుతుంటేనే ఆయనకి కీర్తి. ఆయన కుస్ అయిపోతాడు. ఏమంటారు, చాలా పక్కింటోలో ఏడ్చేస్తూ ఉంటారు, ఆయన మాత్రం ప్రౌడ్ ఫీల్ అవుతాడు అన్నమాట కదా. తండ్రి పిల్లలు డెవలప్ అవుతుంటే ఎలా ఉంటారు, మాట్లాడరామ్మా ఎవరన్నా, చాలా హ్యాపీ అయిపోతారు. మరి తండ్రి మనల్ని ఎన్నుకున్నాడు, రక్తంతో కడిగాడు, ఇన్ని చేసుకుని మనం డెవలప్ అవుతూ ఉంటే ఆయన ఎంతో హ్యాపీ అవుతాడు. చదమ్మా ఇంకా. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున. ఆయన తన చిత్తానుసారంగా మనం చేయడానికి ఎవరు, ఆయన చిత్త ప్రకారం చేశాడు. ఏదో మా అమ్మ ప్రార్థన చేసిందో, నాన్న ప్రార్థన చేసిందో, అమ్మ ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ బాగుపడ్డారా? చదమ్మా. తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి. వీళ్ళు చెప్పారు కదా, ఫస్ట్లో చెప్పాను కదా, వీళ్ళంతరం మాంత్రికులు. ముందేమో యూదులు రక్షించబడ్డారు, తర్వాత ఇలా మాంత్రికులు. యూదులు ఉన్నారు, విగ్రహారాధన చేసిన వారు కూడా రక్షించబడి ఎఫెసీ చర్చిలో ఉన్నారన్నమాట. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటెవరు, కలవరు. ఎందుకంటే వారెవరో యూదులు, వీళ్ళెవరు అన్యుల్ని ఏకం చేయగలిగింది ఒక్క దేవుని యొక్క రక్తం మాత్రమే. ఆమేన్. అసలు ఎవరు ఊహించనటువంటి మనం అన్యులం. ఇశ్రాయేలు ప్రజలు ఏర్పరచబడిన ప్రజలు, క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు న్యాచురల్గా ఏర్పరచబడ్డారు, మనము క్రీస్తు రక్తంలో ఏర్పరచబడి ఉభయులను ఏం చేశాడంటే ఏకం చేశాడు, మధ్యలో గోడ లేకుండా చేశాడు అనమాట, యునైట్ చేశాడు అనమాట. కమాన్ హల్లెలూయా. చూడండి ఎంత ఆశీర్వాదం. చూడండి చదువునా ఇంకా చేసి మనల్ని ఎన్నుకుని. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీరేం చేశారు, సత్యవాక్యమును విన్నారు. మీ రక్షణ వార్తను విని రక్షణ సువార్త విన్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి. క్రీస్తునందు మీరు ఏం చేశారు, విశ్వాసం ఇచ్చారు. మీరు కూడా సువార్త విన్నారు, ఆ సువార్త విని రక్షించబడ్డారు. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ఏం చేయబడ్డారంటే ముద్రింపబడుతుంది. మీకు ఇప్పుడు ఏం చేయబడిందంటే సీల్ అయిపోయింది అనమాట. వావ్ హల్లెలూయా. చూడండి ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, చదవనా. In him you also trusted after you heard the word of truth, the gospel of your salvation, in whom also. మీకు ముందు చెప్పాను కదా, ఈ చర్చి దేని నుండి బయటకు వెళ్తుందని చెప్పాను. ట్రూత్ ఆఫ్ ద గాస్పల్, మొదటి ప్రేమ నుంచి వాళ్ళు మెల్లిగా బయటకు వెళ్తుంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట, మీరు గాస్పల్ విని రక్షించబడ్డారు కదా, ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఏం చేశాడంటే ఆత్మ చేత. చదువునా. గాస్పల్ ఆఫ్ యువర్ salvation, in whom also having believed you were sealed with the Holy Spirit. You are sealed with the Holy Spirit of promise. వావ్. యాక్చువల్గా సీల్డ్ అంటే బ్రాండ్ అనమాట. ఆమేన్. స్టాంప్ అనమాట. సో బుక్ మీద స్టాంప్, లెటర్ ప్యాడ్ మీద ఏమేస్తాం, స్టాంప్ వేస్తే అర్థం ఏంటి,
గెజిటెడ్ ఆఫీసర్ సీల్ పడ్డదంటే ఇంకెవరు? ఇప్పుడు కోర్టు కూడా ఏం చేస్తారంటే సీల్ వేస్తారు. సీల్ వేశారంటే దాన్ని ఇంకెవరు తెరవడానికి? సో ఏర్పాటు చేసుకున్నాడు, రక్తంతో కడిగాడు, విమోచించాడు, పరిశుద్ధాత్మతో ముద్ర వేసేసాడు అనమాట. కమాన్ హల్లెలూయా. సో నౌ యు ఆర్ బిలాంగ్ టు హెవెన్. ఆమెన్. నిన్నెవ్వడు ముట్టుకోవడానికి వీల్లేదు. ఆమెన్. నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినట్టు అనమాట. ఇంకా ఉంది చదువుమ్మా, ఇంకా ఉంది. ఇంగ్లీష్లో చూడు. Who is the guarantee of our చెప్పండి. ఇప్పుడు inheritance? ఎవరంటే గ్యారంటీ? ఎవరంటే హూ ఇస్ ద గ్యారంటీ? హోలీ స్పిరిట్ ఇస్ ద గ్యారంటీ. Who is the guarantee of our inheritance until the redemption of the purchase of the possession to the praise of his glory. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి సంచకరు అంటే గ్యారంటీ కార్డు ఇచ్చాడు. మళ్ళా అబ్బా అనండి. స్తోత్రం. హల్లెలూయా. ఎంత కృప కదా. రక్షించుకోవడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు, ఏర్పాటు చేసుకోవడం ఎందుకు, ఇవన్నీ చేసుకోవడం ఎందుకంటే మరలా మనం ఆయన స్వాస్థ్యానికి ముద్ర వేసి ఎవడు ముట్టుకోకుండా గ్యారంటీ. అప్పుడు అనిపించింది యెషయా గ్రంథం 43:20-21 చదవండి. ఇది లాస్ట్ వర్స్. దీంతో మనం ముగించుకుందాం. ఎంత గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునిగాక. చదవమా. ఐజయా 43:20-21. యా. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టి. చెప్పండి అందరూ. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో ఏం పుట్టిస్తానంటే నీళ్లు పుట్టిస్తాను. ఆమేన్. ఎవరు ఏర్పరచుకున్నది? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎవరు ఏర్పరచుకున్నాడంటే దేవుడు ఏర్పరచుకుని ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుడు స్తుతించేదము. ఎక్కడ? ఆకాశము. ఆగండి. ఎందుకు? దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అందుకని ఆకాశం నుండి ఏం పంపవలసి వచ్చింది? మన్నా. తర్వాత ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించేదము, జలమును పంపిన. ఆకాశం నుండి మన్నా రావడం అసాధ్యం. బండ నుండి నీళ్లు రావడము అసాధ్యం. ఆయన అంటాడు, నా ఏర్పరచుకున్న ప్రజలకి అసాధ్యమైనది సాధ్యం అవ్వవలసిందే. హల్లెలూయా. ఆమేన్. అసాధ్యాలు కాదు నా ఫోకస్ నా ప్రజలు. ఆ ప్రజలే మీరు. వాళ్ళు కూడా ఇశ్రాయేలులు నేషనల్గా ఏర్పరచుకున్నారు. నువ్వైతే క్రీస్తు రక్తములో ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అందుకని అరణ్యములో నీటి బుడగలు పుట్టిస్తానంటున్నాడు అనమాట. కమాన్. హల్లెలూయా. పడండి. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేదము. ఆమేన్. ఆకాశము నుండి మన్నాను. కమాన్. హల్లెలూయా. స్తుతించేదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించేదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించేదము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆమేన్. ఇప్పుడు ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలకి ఆకాశం ఏమి కురిసిందంటే ఎవరికి కీర్తి? యోర్దాను 2 పాయలందంటే ఎవరికి కీర్తి? హల్లెలూయా. పలానా నా రక్తం పెట్టి కొనబడిన బిడ్డలు ఉన్నత స్థానంలో ఉన్నారంటే ఎవరికి కీర్తి? అంటే ఆయనకి కీర్తి. అందుకని నిన్ను ఎన్నుకున్నాడు, రక్తముతో విమోచించాడు, పరిశుద్ధాత్మతో. అది హోలీ స్పిరిట్ అంటే. కమాన్. గ్యారంటీ ఇచ్చాడు. హల్లెలూయా. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అంటాడు. అందుకని యు ఆర్ చూసన్, యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ రాయల్ ఫ్యామిలీ. హల్లెలూయా. మీరు రాజులైన యాజక సమూహంగా దేవుడు మనం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు 2 చేతులు పైకెత్తి దేవాతి దేవుని
స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, నువ్వు నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు అందాం. నీ రక్తముతో కడిగినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మతో ముద్రించినందుకు నీకు వందనాలు ప్రభా. నా జీవితానికి, నా కుటుంబానికి, నా సంఘానికి గ్యారంటీగా ఉన్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలని పరిశుద్ధాత్మను స్తుతిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, ఆత్మతో నింపబడండి, దేవుని సన్నిధిలో ఆరాధించండి. స్తోత్రం మానవద్దు, ఎవరు మానవద్దు, స్తుతించండి. Hallelujah, 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 hallelujah. Take the mic and hallelujah. దేవుని స్తుతించండి, స్తోత్రం చెప్పించండి. హల్లెలూయా. కొన్ని నిమిషాలు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. Yes, Father, we praise you. Hallelujah, hallelujah. Yes, Lord. Thank you, Lord Jesus. నాయనాను చేసిన కార్యం కొరకు వందనాలు ప్రభా. భూమి పునాది వేయక వనక మునిపే మమ్మల్ని ఏర్పరచుకున్నానికి స్తోత్రము నాయన. నీ ప్రియుని యందు మమ్మల్ని ఏర్పరచుకున్నానికి స్తోత్రము నాయన. క్రీస్తులో మమ్మల్ని తండ్రి దత్తత తీసుకున్నానికి స్తోత్రము నాయన. యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ మహిమ కీర్తికి నాయనా, నీ మహిమ కీర్తికి కీర్తి రావాలని ప్రభా నీకు స్తోత్రము నాయన. మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రీషబర కురిబర షందర రిఖబర షబరబ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయనా తండ్రి, ఆకాశం మన్నా పుట్టించమంటే నీ నామ మహిమ కొరకు నాయన నీకు స్తోత్రం నాయన. బండ నుండి నీళ్ళు రప్పించమంటే నీ నామ మహిమ కొరకు నాయన. అరణ్యములో ఊటును పుట్టించమంటే నీ నామ మహిమ కొరకు నాయన. నువ్వు ఏర్పరచుకున్న ప్రజలకి నాయన ఏమైనా చేయగలవు, అసాధ్యమైంది ఏమీ లేదని నమ్ముతున్నాము నాయన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నాయనా నీకు స్తోత్రం. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు నాయన. ఆరాధింతును. అందరూ చేతుల పైకి ఆరాధిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. ఆరాధింతును. జలములలో నే నడచినప్పుడు బలమైన నాదు దేవుడు. అందరూ జలములలో నే నడచినప్పుడు బలమైన నాదు దేవుడు. ఎవరిబడి జలములలో ఏ కష్టాలు గుండా మీరు వెళ్ళినా, ఏ వ్యాధులు గుండా మీరు వెళ్ళినా, నాదు దేవుడు బలమైన నా యేసు దేవుని, ఘనమైన నా యేసు దేవుని, అందరిలో ఆరాధింతును, ఆరాధింతును. ఓ యేసయ్యా మీకు వందనాలయ్యా. ఓ రబాబా శర, హల్లెలూయా. ఓ థాంక్ యూ జీసస్, వి వర్షిప్ యు లార్డ్. మరొకసారి అందరూ చేతుల పైకెత్తి ఆరాధిద్దాం. ఆరాధింతును. హల్లెలూయా. ఆమేన్. ఓ హల్లెలూయా. ఆరాధింతును. హల్లెలూయా. ఆమేన్. ఓ థాంక్ యూ లార్డ్. దేవుడు అంటున్నాడు, యువర్ దర్ ఇస్ నాట్ మై ప్రాబ్లం. ఆహారం మన్నా నా ప్రాబ్లం, ప్రాబ్లమ్స్ కాదు. నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు, నేను ఎన్నుకున్న ప్రజలు, రక్తం పెట్టి కొన్న ప్రజలు, పరిశుద్ధాత్మను ముద్ర వేసిన జనాంగం. ఓ హల్లెలూయా. అవమానపరచబడకూడదు, సిగ్గుపరచబడకూడదు. వారి దేవుడిని నేనని ప్రజలు చెప్పుకోవాలి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆమేన్. ఆ ప్రజలకి యువర్
దాని ఎదురొచ్చిన ఆపుతాను, సింహాలు ఎదురొచ్చిన ఆపుతాను, అగ్నిగుండం ఎదురొచ్చిన ఆపుతాను, ఏదొచ్చినా దాన్ని ఆపుతాను, కానీ నా ప్రజలు మాత్రం దాటిస్తాను. చప్పలు కొడతాం, గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. మై పీపుల్ ఆర్ ఇంపార్టెంట్, మై పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ నాట్ ప్రాబ్లం, మై జనరేషన్ ఇస్ ఇంపార్టెంట్. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, yes Lord, ఆమేన్. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ఓ అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాబ్లం కాదు ఆయన కావాల్సింది, నీవు కావాలి ఆయనకి. హల్లెలూయా, నీ సమస్యలు కాదు ఆయన కావాల్సింది. నిన్ను చూసినప్పుడు నీ సమస్యలు ఏమి చేయలేము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు వాటి నుండి గొప్ప విడుదల దేవుడు తీసుకుని రాబోతున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ఎస్ లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్. నేను ఏర్పరచుకున్న ప్రజలకి అరణ్యములో నీటి బొక్కలు పుట్టించగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మహిమకు కీర్తి కలగాలి. అందుకని మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునిగా. అరణ్యంలో ఉన్న అలసంద్రాలు ఎన్ని సమస్యలు ఎదురైనా సమస్యలు నుండి దాటించిన గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ కళ్ళు మూసుకుని మన రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుండగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు నా తండ్రి. వారితో మమ్మల్ని కూడా ఏకపరిచావు. భూమికి పునాదులు వేయబడక మునిపే మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. నీ ప్రేమకై వందనాలు ప్రభా. మరి ఈ సమయంలో నీ బిడ్డలు దేవా నీ సన్నిధికి తీసుకొచ్చిన కానుకలను, దశంభాగాలను, కృతజ్ఞతార్పణలు అన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించండి మా ప్రభా. మేము ఎంత మీకు ఇచ్చిన తిరిగి మాకు ఇచ్చే గొప్ప దేవుడవు నాయన, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. వారి ఉద్యోగాలను దీవించండి, వారి పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. వారు ఎక్కడికి వెళ్ళిన కృపాక్షేమములే వారి వెంట ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. స్తోత్రమునైనా నీ ఆత్మతో నింపండి, బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. ఎన్నో విషయాలు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని ఎన్నుకున్నందుకు, విమోచించినందుకు, నీ ఆత్మతో ముద్రించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.